నేటి రోజుల్లో ఎవరినీ ఖచ్చితంగా అంచనా వేయలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం అలవాటు చేసుకున్నారు. కాలం ఎవరి కోసం ఆగదు. ప్రతి అనుభవం ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. కోట్ల రూపాయలు సంపాదిస్తే నువ్వు ధనవంతుడివి కావచ్చు, కానీ మన అనుకున్న వాళ్ళను కూడగట్టుకున్నవాడే బలవంతుడు అవుతాడు. నవ్వుతూ ఉన్న వారందరూ ఆనందంగా ఉన్నారని కాదు, ఆ నవ్వు వారు మానసికంగా ఎంత దృఢంగా ఉన్నారో తెలియజేస్తుంది. మనల్ని ప్రేమించే వారి ఎదుటనే మన తప్పుల్ని ఒప్పుకోగలం. క్షమిస్తారని కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. గతం ఒక చేదు అనుభవం అయితే దయచేసి దానిని మళ్ళీ రుచి చూసే ప్రయత్నం చెయ్యకండి. కష్టం పాఠం నేర్పిస్తుంది, కాలం పరీక్ష పెడుతుంది. భయపడి తప్పించుకుంటావో, తట్టుకొని నెగ్గుకొస్తావో నీ చేతుల్లోనే ఉంది. నిన్ను ప్రేమించే అమ్మాయికి తల్లిలా గౌరవాన్ని ఇవ్వు, భార్యలా బాధ్యతని ఇవ్వు, కూతురిలా భద్రతను ఇవ్వు. తన ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. కొన్నిసార్లు మీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. చెవిటి వాళ్ళు వినగలిగింది, గుడ్డి వాళ్ళు చూడగలిగింది, మూగవాళ్ళు చెప్పగలిగింది ఈ సృష్టిలో మానవత్వం ఒక్కటే. ప్రారంభం బాగున్నప్పుడు ఫలితం అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రతి ఉదయాన్ని చిరునవ్వుతో ప్రారంభించండి. బరువులు మోసే మనిషి కన్నా ఆలోచనలు మోసే మనిషికే భారం ఎక్కువ. అన్ని భయాలు పిరికితనం వల్ల కాకపోవచ్చు. కొన్ని భయాల వెనుక కనిపించని బాధ్యతలు ఉండొచ్చు. ప్రతి నీటి బొట్టు విలువైనదే, అది నేల నుండి వచ్చినా కంటి నుండి వచ్చినా. శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడు వేరొకరి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పు చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించండి. అది రాత్రులు దిగులు పడేలా చేస్తుంది, పగలు తలదించుకునేలా చేస్తుంది. కుక్క తెలియని వారిని చూసి మొరుగుతుంది. అలానే నీ గురించి మొరిగే వాళ్ళకి కూడా నువ్వు ఏంటో తెలియక మొరుగుతున్నారు అంతే. కరెన్సీ నోట్ల మీద కాపురాలు నడుస్తున్న రోజులు ఇవి. డబ్బు లేకుంటే ప్రేమ లేదు, మనిషికి విలువ కూడా లేదు. నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో, తప్పు లేదు. కానీ నీ స్వార్థం కోసం ఎదుటి వారిని తప్పుగా చూపించకు. కొన్ని ఆనందాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కాస్త సమయం కేటాయిస్తే చాలు. చెట్టు ఎదిగితే పక్షులన్నీ చెట్టుపైకి చేరినట్టు నువ్వు ఎదిగితే కాదని పోయిన వారందరూ వెతుక్కుంటూ వస్తారు. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకండి. ఎందుకంటే మీ పాత్రను మీకంటే బాగా ఎవరు పోషించలేరు. బలంగా దెబ్బలు తిన్నోడు దెబ్బలకే కాదు, దేవుడికి కూడా భయపడడు. అందరి ప్రేమ ఒకేలాగా ఉండదు. కొందరి ప్రేమ చూడగానే చాలు అనిపిస్తుంది. కొందరి ప్రేమ ఎన్ని జన్మలకైనా కావాలనిపిస్తుంది. జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది డబ్బు మాత్రమే. అశాశ్వతమైన ధనం కోసం మన అనుకున్న వాళ్ళను దూరం చేసుకోవద్దు. కూకటి వేళ్లతో సహా నేల కొరిగిన వృక్షమే విధిని ఎదిరించి నిలువుగా ఎదుగుతుంటే అన్నీ సక్కగున్న నీకేం అయ్యింది? కలుపుకొని పోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీతోనే ఉంటారు. నాకేం పట్టింది, నాకు అనవసరం, నాకెందుకులే అనే అహం నీలో ఉంటే అందరూ దూరమైపోతారు.
అర్థం చేసుకోవాలనే ఆలోచన నీకు లేనప్పుడు నా మనసు పడుతున్న బాధ నీకు చెప్పిన వ్యర్థమే. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరంగా ఉండటమే ఉత్తమమైనది. ఆలోచన లేని ప్రతిస్పందన, సంపాదన లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో విలువైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. ఎవరి నుంచి ఏమీ ఆశించకండి, అది మీ ఆనందాన్ని దూరం చేస్తుంది. ఏ ఇద్దరైనా ఒకవైపు చూడగలరేమో కానీ ఒకేలా మాత్రం చూడలేరు. సంవత్సరం మారినంత సులువుగా జీవితం మారదు. కాటు వేసే వాళ్ళు పక్కనే ఉంటారు. పసిగడుతూ ఉండు, జాగ్రత్త. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేదు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, జీవితం విలువ నేర్పిస్తుంది. కొందరి నిజస్వరూపాలు తెలిసినా కూడా నిలదీయకు. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పుకోవటానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు. ఇప్పుడు సమాజం ఇలానే ఉంది. బలవంతుడు బలం ఉన్నంత వరకే గెలుస్తాడు. తెలివైనవాడు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు. తెగింపు నీలో ఉంటే విజయం నీ బానిస అవుతుంది. గుర్తుపెట్టుకో. మనతో రోజు మాట్లాడే వాళ్ళు ఒక్కరోజు మాట్లాడకపోయినా భరించడం చాలా కష్టం. గుర్తుపెట్టుకో, చేసిన అవమానాలు, పెట్టిన బాధలు, వెనక తీసిన గోతులు, ముందు పలికిన నీతులు అన్నీ గుర్తున్నాయి. లెక్క కట్టి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా. ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దాం అనుకున్న వాళ్ళు తీసుకోలేరు. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. మీకు సంతోషాన్ని కలిగించే విషయాల కోసం ఎల్లప్పుడూ సమయాన్ని వెచ్చించండి. బ్రతకాలంటే నటననైనా రావాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బ్రతుకుండగానే సమాధి కడతారు. గుర్తుపెట్టుకో. ఆడవాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలని, బాధని అర్థం చేసుకోవడం ఏ మగాడి తరం కాదు. తన బాధను అర్థం చేసుకునే అంత తెలివి, శక్తి ఏ మగాడికి లేవు. మంచి చెడులను సమానంగా స్వీకరించాలి. ఎందుకంటే పుష్పం వికసించాలంటే ఎండ, వాన రెండూ కావాలి. సంవత్సరాలు మారినంత మాత్రాన మన జీవితాలు మారిపోవు. ముందు మన ఆలోచనలు మారాలి. నా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది. పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది. ఈరోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది. నా నమ్మకం ఎప్పుడూ నన్ను మోసం చేయదు. ఎందుకంటే నా నమ్మకమే నా బలం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం చేసే పనిలోనూ మాట్లాడే మాటల్లోనూ స్పష్టత ఉంటుంది. తాలికి అర్థం తెలియని పెళ్ళిళ్ళు, భార్య కన్నీటి విలువ తెలియని భర్తలు, నుదుట కుంకుమ ఫ్యాషన్కు అడ్డుగా భావించే భార్యలు, బంధం విలువ తెలియని బంధుత్వాలు, పెద్దలకు గౌరవం ఇవ్వని పిల్లలు, తప్పులు మాత్రమే ఎత్తి చూపే ప్రేమలు, టైంపాస్ కోసం చేసే స్నేహాలు, ఇదే లోకం తీరు. చేసే పని నచ్చదు, నచ్చిన పని చెయ్యలేము, అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళాలని ఉంటుంది. కానీ బంధాలు, బాధ్యతలు అడ్డొస్తాయి. సర్దుకుపోవడం మనసుకు నచ్చదు. సర్దుకోకుంటే జీవితం గడవదు. దేనికోసం ఆలోచిస్తున్నామో అర్థం అవ్వకుండానే సగం జీవితం గడిచిపోతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బాయ్ ఫ్రెండ్స్.